1:50 p.m. 27th October 2023 Friday afternoon. This is Brother Rajababu Mosuganti, founder God servant of Esrakthime Jayam Ministries. Our mobile number 9292201542 9966327361 6281317132. దిస్ ఈజ్ బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్తమే జయం మినిస్ట్రీస్. మా మినిస్ట్రీస్ని ప్రారంభించింది నేనేనండి. సో మరి ఇప్పుడు యేసురక్తమే జయం మినిస్ట్రీస్ని ప్రారంభించి వాక్యాలు చెప్పాలి కానీ ఏంటి శనగలు పచ్చళ్ళు ఏంటి అసలు అని అనుకుంటున్నారా? వస్తున్నా కరెక్ట్ పాయింట్కి వస్తున్నా. మాది యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, రాజబాబు మోసుగంటి యూట్యూబ్ ఛానల్. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే ఆల్రెడీ చేసుంటే ఓకే, చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ వీడియోలన్నిటిని కూడా మీరు వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మాకు మోరల్ సపోర్ట్ ఇవ్వండి మా ఛానల్కి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టు మా మినిస్ట్రీస్కి చాలా సపోర్ట్గా ఉంటుంది. అలానే ఇక్కడ చూడండి, మాది క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, 9292201542@JIO. ఈ క్యూఆర్ కోడ్కి మీరు స్కాన్ చేస్తే రాజబాబు మోసుగంటి అని వస్తుంది. ఇది మా ఛానల్ నేమ్ కూడా కన్ఫర్మ్ చేస్తుంది, నా పేరే నా ఛానల్ నేమ్. సో ఇక్కడ చూసారా, ఇది అల్లం పచ్చడి, చిన్నది స్మాల్ పికిల్ బాటిల్. బ్రాండ్ చెప్పకూడదు కానీ బ్రాండ్ కవర్ అవుతుంది. సో బ్రాండ్ మేము ప్రమోట్ చేయట్లేదండి. దయచేసి బ్రాండ్ మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు మీరు పచ్చళ్ళు, ఆ బ్రాండ్ అయినా మేము ప్రమోట్ చేయట్లేదు. సో ఇక్కడ చూసారా, పచ్చళ్ళలో మిక్స్ చేసిన కాబూలీ చనాలో అల్లం పచ్చడి మిక్స్ చేసి పెట్టామన్నమాట. ఇది ఇంకా మిక్స్ చేయాలి, ఇది పచ్చడి అంతా ఇందులో వేయాలి. సో ఇది ఈ శనగలు కూడా ఇందులో వేస్తాము. అప్పుడు ఆ పచ్చడి కూడా వేసి మిక్స్ చేస్తామన్నమాట. ఇది బాయిల్డ్ కాబూలీ చనా, ఇది రా కాబూలీ చనా, అంటే నానబెట్టుకోకుండా పచ్చివి మార్కెట్లో దొరికినవి ఎలా ఉంటాయో చూపిస్తున్నా. ఈ రా కాబూలీ చనాని ఒక 1/2 కిలో తీసుకొచ్చాం. సో మార్నింగ్ ఒక 2-3 అవర్స్ నానబెట్టాను. తర్వాత నానబెట్టిన తర్వాత ఉడకబెట్టాను బాగాను. ఇది నానబెట్టి ఉడకబెట్టినవి, ఇవి బాయిల్ చేసినవి, బాగా బాయిల్ చేసినవి. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సౌండ్ చేస్తున్నాను తిన్నట్టుగా, ఎందుకంటే మీకు తెలియదు కదా, వాయిస్ ఇస్తున్నది నేనేనండి, రాజబాబు మోసుగంటి. ఫోటో చూపించట్లేదు, ఫేస్ రెడీగా ఉంది కానీ స్టిల్ ఎందుకో నాకు ఫోటో చూపించాలనిపించట్లేదు, ఫేస్ చూపించాలనిపించట్లేదు, అందుకే. సో ఇది పచ్చడి అండి. చూసారా, ఈ పచ్చడిని ఇందులో ఈ శనగల్లో వేసి, ఈ బాయిల్డ్ శనగల్ని ఇందులో వేసి మిక్స్ చేస్తామన్నమాట. సో ఈ పచ్చడి శనగలు కాన్సన్ట్రేషను కొంచెం ఎక్కువైనా పర్లేదు, పచ్చడి ఎక్కువైనా పర్లేదు, కానీ శనగలు మాత్రం చూసారు ఇక్కడ, శనగలు పచ్చడిలో కంప్లీట్గా షోక్ అవ్వాలి. ఎందుకంటే ఈ బాయిల్డ్ శనగల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది లోపల. ఇది ఒక 2 రోజుల్లో డ్రై అయిపోతుంది. దానికి మాయిశ్చర్ బయటికి పచ్చడిలో వచ్చేది, పచ్చడిలో నుంచి మనం మూత తీసినప్పుడల్లా ఎవాపరేట్ అయిపోతుంది. సో ఈ పచ్చడి నిల్వేమి ఉండదండి, ఒక 6 రోజులు ఉంటుంది. సో నేను బ్యాచిలర్ కాబట్టి చిన్న బాటిల్ తెచ్చుకున్నాను నిన్నే. హార్డ్లీ 2-3 డేస్లో అయిపోతుంది ఇది. ఎందుకంటే మనం కూరలు ఏమి వండుకోం, అలాగని మార్కెట్ నుంచి కూరలు తీసిరాం, అది పరిస్థితి. సో ఇలాగ పచ్చడి చేసుకోవడం వల్ల ఈ విధంగా మనకు ప్యూర్లీ పచ్చడి తిన్నట్టుగా కాకుండా కొంచెం శనగలు కూడా మనం
కూర చేసుకొని తిన్నంత ఫీలింగ్ ఉంటుంది. కూర కాకపోయినా కూర అంత స్టామినా ఇస్తుంది ఇది. సో ఈ విధంగా చేసుకోవచ్చు అని సజెస్ట్ చేస్తున్నాను. సో ఈ శనగలు మనకి శరీరంలో ఉన్నటువంటి కండరాలు గట్టిపడిపోతాయి అప్పుడప్పుడు వేడి వల్ల. వాటిని గుల్ల చేస్తుంది. గుల్ల చేసినప్పుడు కండరాలు కొంచెం గుల్ల అవుతాయి, లూజ్ అవుతాయి. మరలా మనం వేడి తిరిగి తిన్నప్పుడు చికెను వేడి కలిగించే తిన్న చపాతీ గట్రా తిన్నప్పుడు మళ్ళీ కండ స్ట్రాంగ్ అవుతుంది. సో అప్పుడప్పుడు శనగలు తినడం వల్ల ఏంటంటే కండ ఎప్పుడు స్ట్రాంగ్ అయిపోకుండా అప్పుడప్పుడు లూజ్ అవుతుంది. బాడీ బిల్డర్స్కి ఇది చాలా మంచిది. బాడీ బిల్డర్స్ శనగలు రాత్రి నానబెట్టుకున్న శనగలు తింటారు ఉదయం వాటర్ డ్రైన్ చేసి. కోర్స్ శనగలు తినేసి వాటర్ తాగేస్తారులేండి లాస్ట్లో, ఎందుకంటే వాటర్లో కొంత వస్తుంది కదా న్యూట్రిషన్స్. సో అది ఏం చేస్తుందంటే వాళ్ళ బాడీ వర్కౌట్ చేసిన తర్వాత జిమ్లోను ఈ శనగలు తినడం వల్ల ఏంటంటే ఆ బాడీ హీట్ అయిపోతుంది, జిమ్లో మజిల్ టైట్ అయిపోతుంది. ఈ శనగలు తినడం వల్ల మళ్ళీ మజిల్ లూజ్ అవుతుంది. నెక్స్ట్ వర్కౌట్కి మళ్ళీ మజిల్ రెడీ అయిపోతుంది కొంచెం లూజ్ అయ్యి. సో అక్కడ వర్కౌట్ చేసి మజిల్ని టైట్ చేస్తారు జిమ్లో. సో ఇలాగ శనగలు ఇలాగ బాడీని లూజ్ చేసి గుల్ల చేసి ఆహారాలు లైట్గా తీసుకుంటారు. సో ఈ విధంగా శనగలు వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇటువంటి పికిలు ఎవరికి సూటబుల్ ఉంటుందంటే సింగిల్ పర్సన్, ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్, సింగిల్ పర్సన్గా ఉన్నప్పుడు ప్రతిసారి కూర వండుకోవడం కష్టం, ఏదో పచ్చడి పెరిగేసి తినేద్దాంలే అనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి, కొంతమంది ఆహారాన్ని చాలా శ్రద్ధగా చేసుకుంటారు. సింగిల్గా ఉన్నా కూడా ఒక ఫ్యామిలీకి తయారు చేసినంత విధంగా అన్నీ తయారు చేసుకొని ముందు పెట్టుకొని చాలా భోజన ప్రియులు ఉంటారు అన్నమాట. సింగిల్గా ఉన్న ఓపికగా అన్నీ చేసుకుంటారు. సో చాలామంది సింగిల్గా ఉన్నప్పుడు వైరాగ్యంతో ఉంటారు కనుక లైఫ్లో సింపుల్గా ఒక కప్పు రైస్ వండుకొని 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇలాగ పచ్చడి రెడీగా ఉంటే ఇలా మిక్సీలు చేసుకుని, ఇక్కడ ఏమవుతుందంటే ఈ మనం లోపల పేవుల్లోకి వెళ్ళినప్పుడు పచ్చడి సాంద్రత కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఈ శనగలు కూడా ఉండడం వల్ల న్యూట్రిషన్ యాడ్ అవుతున్నాయి. సో ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పి ఈ శనగల పచ్చడి కాబూలీ శన ఎందుకన్నానంటే ఇది కొంచెం పంట కింద బాగుంటుంది, మాంసం ముక్కలు నలుగుతుంది, నెక్స్ట్ న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. సో మరి ఇప్పుడు మా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మా ఛానల్ని రాజబాబు మోసగంటి, యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగంటి చూసారు కదండి. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ మా ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి, మా వీడియోస్ని చూడమని చెప్పండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా క్యూఆర్ కోడ్, మా యూపీఐ ఐడి క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడి 9292021542@Jio. సో దీన్ని మీరు స్కాన్ చేసినప్పుడు రాజబాబు మోసగంటి అని వస్తుంది. మీరు సంతోషంగా ధారాళంగా మీకు తోచిన ధనాన్ని మాకు డొనేషన్ రూపంలో ఇవ్వచ్చు. మా అకౌంట్కి వస్తుంది. మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. మీరిచ్చే ధనాన్ని మేము సేవ నిమిత్తం ఖర్చు పెడతాం, బైబిల్ కొనుక్కోవడానికి, ఇలాగ మాకు సపోర్ట్గాను. సో మాకు ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. వాట్ ఎవర్ ద పబ్లిక్ గివ్స్ సపోర్ట్, దట్ సపోర్ట్ విల్ బీ యూజ్డ్ ఫర్ ఆల్ అవర్ రిక్వైర్మెంట్స్, ఇంక్లూజివ్ రిలీజియస్ బుక్స్, బైబిల్, ట్రాన్స్పోర్టేషన్, దిస్ అండ్ దట్, ఎవ్రీథింగ్. ఎందుకంటే మీరు ఇవ్వడం వల్ల మీరేం నష్టపోవట్లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. మనం నష్టపోతున్నాం మేము వాళ్ళకి ఇచ్చేసాను మాత్రం అనుకోవద్దు. మీరు మరింత మేలు పొందడం కోసమే ఇస్తున్నారు. ఇప్పుడు మాకు ఎందుకు ఇస్తున్నారు? దేవుని సేవకులమని మేము చెప్పుకున్నాం, సేవలో ఇన్వాల్వ్ అవుతున్నాం, వాడబడుతున్నాం కనుక ఇస్తున్నారు. మీరు మాకు ఇవ్వడం వల్ల ఇండైరెక్ట్గా దేవునికి మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. దేవుడికి మనిషిని యొక్క సపోర్ట్ అవసరం అంటే ఆయన రాజ్య విస్తరణ కోసం మనుషుల్ని సేవకులుగా ఎన్నుకుని వాడుకుంటాడు. అందులో మేము భాగంగా ఆయన రాజ్య విస్తరణలో మేము వాడబడుతున్నాం. ఫ్యాక్ట్, ముసుగులో గుద్దులాంటి ఏమీ లేదు. భూమి మీద ఆయన రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. దేవుని రాజ్యం ఇది సైతాన్ గాడు హైజాక్ చేసేసాడు. సో ఈ భూమి అంతా సైతాన్ గాడి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది అనుకుంటున్నారు? ఈ కాబూలీ చనా, ఈ అల్లం పచ్చడి సాక్షిగా చెప్తున్నా,
యాడమ్ అండ్ ఈవ్ని మోసపరిచినప్పుడు యాడమ్ ఏం చేశాడు? తినొద్దన్న పండుని అవ్వ ప్రేమతో పట్టుకొచ్చి ఇస్తే పాపం చేసి యాడమ్ కూడా పాపం చేసి తినేశాడు. యాడమ్కి అంతకుముందు దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? ఈ భూమిని సమస్తాన్ని మీద నీకు అధికారం ఇస్తున్నాను, నువ్వు ఏలుము అని చెప్పి బైబిల్లో ఆదికాండంలో ఉంటుంది. ఎప్పుడైతే యాడమ్ పాపం చేశాడో దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆ అధికారం ఎవరు దోషేసుకున్నాడు, దొంగిలించాడు? సైతానుగాడు. ఈ భూమి యావత్తుని సైతానుగాడు ఏలేస్తున్నాడు. సో సైతానుగాడు ఒక చోట యేసుప్రభువుని 40 దినాలు శోధిస్తున్న 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ఉన్న తర్వాత సైతానుగాడు శోధిస్తూ నాకు ఈ భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది అంటాడు. సైతాను ఆ సర్వాధికారం ఆ యాడమ్ అండ్ ఈవ్ నుంచి ఆడు దోచేసుకున్నాడు, ఇవ్వడలేదు, దొంగిలించాడు. పాపం వాళ్ళ అమాయకులు మోసగించేశాడు. వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని సైతానుగాడు చేతిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ సైతాన్ జట్టులోకి వెళ్ళిపోయారు. సో సైతాను జట్టులోకి వెళ్ళిపోతే దేవుడు వాళ్ళని మళ్ళీ వీళ్ళు అదే స్థితిలో, అదే పాప స్థితిలో వీళ్ళు నిత్య జీవాన్ని ఇచ్చే ఫ్రూట్ ఆఫ్ లైఫ్, ఫ్రూట్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కదా, నిత్య జీవితాన్ని ఇచ్చే ఫ్రూట్, దాన్ని తెలుగులో వర్డ్ గుర్తురావట్లేదు. ఇది కూడా సైతాన్ కూడా హైజాక్ చేసాడు నన్ను. సో ఆ యొక్క మంచి చెడుల తెలివినిచ్చు ఫలాలు, వృక్ష ఫలాలు, అలాగే నిత్య జీవాన్ని ఇచ్చే వృక్ష ఫలాలు రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు పాపం చేసిన స్థితిలో కనుక తోటలో ఉంటే, ఏదైనా తోటలో నిత్య జీవాన్ని పొందే ఫలాలు కూడా ఉన్నాయి కనుక అవి కూడా కోసుకుని ఆదాం తినేసాడంటే దేవునికి శత్రువు అయిపోతాడు. ఆదాము అవ్వ ఇద్దరు కూడా సైతాన్ గడు ఎలాగైతే శత్రువు అయ్యాడో అలాగైపోతారు. అందుకని వాళ్ళిద్దరిని తోటలోని తోలేసి కెరూబుని పెట్టాడు, మళ్ళీ తోటలోకి ఎంటర్ కానివ్వకుండా. ఇప్పుడు వీళ్ళు ఎవరు ఫ్రెండ్షిప్లో ఉన్నారు? సైతాన్ గడు ఫ్రెండ్షిప్లో ఉన్నారు. సైతాన్ గడు మొత్తం తీసేసుకున్నాడు తన కంట్రోల్లోకి. సో ఇంతకీ ఈ మ్యాటర్ ఎందుకు చెప్పాను? ధనం ఆడు కంట్రోల్లో ఉంది, అది మ్యాటర్. సైతాన్ గాడు సేవకులకి, దేవుని సేవకులకి ఆయన రాజ్య విస్తరణ కోసం ధనం అందనివాడు, అందుకే ఇలాగ అడుక్కోవాల్సి వస్తుంది. సో మమ్మల్ని బెగ్గర్స్ అని మాత్రం అనుకోవద్దు. ఒకప్పుడు నేను ఇంజనీర్ని, ఒక 50,000 రూపాయలు జీతం సంపాదించుకునేవాడిని, ఒక 2,000 తక్కువ నెలకి. అది దేవుని యొక్క కృపను బట్టి ఆ యొక్క ఉన్నత స్థితిని దేవుడు ఇచ్చాడు. నన్ను ఎక్కలేనంత స్థితికి ఎక్కించి ప్రభు అంటే ఆయన ఎక్కించాడు. సో ఈవేళ మళ్ళీ ఆయన సేవలో ఇప్పుడు కూడా ఎక్కించి ప్రభు అని చెప్పి అంటున్నాను. మెల్లమెల్లగా ఒక్కో స్టెప్ ఎక్కిస్తున్నాడు. కాదంటే సైతాన్ గడు మాత్రం ధనాన్ని అందనివ్వట్లేదండి. అందుకే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, యువర్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్ ఫర్ అస్. మీరు ఇచ్చే ప్రతి రూపాయిని కూడా దేవుడు మళ్ళీ మల్టిప్లై చేసి 1 కోటి రూపాయలుగా మీకు రిటర్న్ బహుమతిగా మీరు ఇచ్చే 1 రూపాయిని ఆయన మల్టిప్లై చేసి బ్లెస్ చేసి మీకు 1 కోటి రూపాయల కంటే అధికంగా మీరు ఎన్ని రూపాయలు ఇస్తే అన్ని కోట్ల రూపాయలు ఆయన ఇవ్వాలని, అలాగే ఆ ధనాన్ని న్యాయబద్ధంగా, నీతికరంగా, దేవునికి మహిమకరంగా వాడేలాగా పరలోక జ్ఞానం కూడా మీకు ఇవ్వాలని, సో ధనంతో పాటు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్యం కూడా ఇవ్వాలని, శాంతి, సమాధానం, నెమ్మది మీకు ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తాం. మీ ద్వారా కొంతమంది అయినా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, మీరు మరికొంతమంది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రార్థన చేస్తాం. కనుక దేవుని సేవకుని ఆదరించండి. దేవుని దగ్గర నుంచి గొప్ప ఉన్నతమైనటువంటి బహుమానాలు, పరలోక ఆశీర్వాదాలు పొందుకోండి. సో మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగంటి సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మీ ప్రార్థన అవసరాల కోసం నాకు కాల్ చేయండి. 9292201542 9292201542 9966327361 6281317132. ఈ 3 నెంబర్లకి మీరు కాల్ చేయొచ్చు. 9292201542 వాట్సాప్ కూడా ఉంది. మీరు మాకు కాల్ చేసి వాట్సాప్లో యాడ్ చేయమని చెప్తే మేము యాడ్ చేస్తాము. మీ నేమ్ యాడ్ అవుతుంది, మాకు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది.
సో ఈ కోడ్ని మీరు స్కాన్ చేయండి, ఈ క్యూఆర్ కోడ్ని 9292201542 ఈ యూపీఐ ఐడి. ఇది స్కాన్ కాకపోతే మీ ఫోన్పేలోకి వెళ్ళి యూపీఐ ఐడి /బ్యాంక్ అని ఉంటుంది, ఆ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మా యూపీఐ ఐడి ఇవ్వండి, అందులో 9292201542 అప్పుడు మీరు పేమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. యువర్ బ్రదర్ రాజబాబు మోసుకంటి.